దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవాతి దేవుడు మనతో ఎల్లవేళలా ఉండి మనల్ని ఆశీర్వదించి మేలులు చేసి ఉపకారాలు చేసే దేవుడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను గొప్ప చేసే దేవుడు అండి, కాపాడి సంరక్షించే దేవుడు, అనుక్షణము కూడా మనకి ముందుండి మనలను విడువక ఎడబాయిక ఎంతగానో వ్యాధి బాధల్లో స్వస్థపరిచి కష్ట నష్టాల్లో ఆదుకొని ఎంతో ఉపకారములు చేసే దేవుడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. నీవేమై ఉన్నప్పటికీ నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ఆయుష్కాలం ఆయన చేతిలోదండి. నిజంగా భయంకరమైన దుర్దినాల్లో అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు దేవుడు మనల్ని సజీవులుగా ఆరోగ్యంగా ఉంచుతున్నారంటే కేవలం ఆయనకే ఘనత. తన వారి పట్ల ఆయన చేసే మేళ్ళు ఎంతో గొప్పవండి అండి. మరి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారని నీవు తెలుసుకొని జీవిస్తున్నావా? చాలాసార్లు అయ్యో దేవుడు నా ప్రార్థన వింటలేదు, నా ప్రార్థనకు ప్రతిఫలం లేదు, నేను ఎంతో మొర్ర పెడుతున్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టేశారని నీవు తలంచున్నావేమో. శ్రమల్లో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ ఇబ్బందుల్లో నీ ఒకవేళ అయ్యో దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి, నీ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అంచెలంచెలుగా హెచ్చించే దేవుడు. ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలని నిత్యము కూడా ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నీవు ఆశీర్వదింపబడటం దేవునికి ఎంతో మహిమ. యోబు జీవితంలో అనేక మార్లు చాలా శ్రమలు, బాధలు, భయంకర పరిస్థితులు వెంటాడినప్పుడు, ఆయనకున్నటువంటి సర్వము పోయినప్పుడు, దేవాతి దేవుని మీద ఆయన ఆధారపడినప్పుడు దేవుడు ఆయన్ని రెండంతులుగా ఆశీర్వదించారు. యోబు జీవితానికి ఉన్న గొప్ప విశ్వాసం ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మనము కూడా దేవాతి దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి నడుచుకుందాం. ఆయన తన వారిని హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు, బలమిచ్చేవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే. అన్ని విషయాల్లో కూడా మన బ్రతుకుల్లో సహాయం చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞులం. అంతా క్షేమంగా ఉన్నారండి. భారమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి, ప్రార్థనా జీవితాలు కలిగి ఉండండి. కన్నీళ్ళు దేవుని సన్నిధిలో కుమ్మరించండి. దేవుడు మన పట్ల అన్ని వేళల్లో విస్తారమైన దీవెనలు ఇవ్వగల దేవుడు. ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి అవును ప్రభువా, నీవు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని కాపాడే దేవుడు. ఎంత గొప్ప దేవుడు ప్రభా. ఆయుష్కాలం నీ చేతిలో ఉంది. ప్రతి బిడ్డలకు నీవే దిక్కు తోడై ఉన్నావు ప్రభా. నిన్నే ప్రేమిస్తున్న వారిని ఎప్పుడు త్రోసివేయలేదు. అధిక శక్తి కలిగిన దేవుడవు యేసు, నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడని, మా దేశ ప్రజలందరినీ రక్షించండి. నా బలమా నీకు వందనాలు ప్రభువా. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. ముఖ్యంగా నా ప్రభు, ఇదిగో నా తండ్రి, గొప్ప దేవ, రోగులైన వారిని స్వస్థపరిచి అక్కర్లుండి తీర్చండి. ఇరుకు ఇబ్బందులు, శోధనలు, బాధలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా సమస్యలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.